రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. నా పేరు పెద్దపాటి పెద్దిరాజు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కూడా ఏంటి ఈరోజు గుడాల గోపి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లు అధిష్టానం ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మరి ఇక్కడ చాలా ప్రజలందరూ కూడా ఆయన పక్షాన పనిచేస్తూ ఆయన గెలుపు కొరకు అందరూ కూడా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పనిచేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాట తప్పని మడం తిప్పని నాయకుడిలాగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి కాకుండా అదనపుగా స్కీములు కూడా ఇస్తూ మరి ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈసారి గుడాల గోపి గారు ఖచ్చితంగా పాలకొల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుడాల గోపి గారు గెలుస్తారు అనడానికి అసలు రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ సిట్టు బజ్జీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, అలాగే ఇతర వర్గాలు కూడా బలంగా ఈసారి పనిచేస్తూ ఉన్నాయి గోపి గారి పక్షాన. కారణం ఏంటంటే అండి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్నీ కూడా సంక్షేమం, ఆయన చేసిన సంక్షేమం చూసి ఈయన గెలుపుకి పనిచేస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు. మరి కూటమి గురించి ఏం చెప్తారు? కూటమి గురించి ఏంటంటే వాళ్ళు అనేక రకాలుగా ఈ యొక్క కూటాలు పెట్టి ఓటు బ్యాంకుని చీల్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తున్నారు, ఆయన తొంగలో దొక్కారు. అలాగే నిరుద్యోగి భృతి అన్నారు, అది కూడా లేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన. మరి ఇలాంటి హామీలు అదే ఇప్పుడు కూడా అయ్యే మేనిఫెస్టోలో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ప్రజలు దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి ఏదైతే మన మేనిఫెస్టోలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టిన మాట చూసా తప్పకుండా పని చేస్తున్నారు. కాబట్టి ఈయన మాటను నమ్మి ఆయన పక్షాన్ని ఎవరైతే పార్టీ పనిచేస్తుందో నాయకులకి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళ గెలుపు కూడా ఆ రకంగా వస్తుందని మేము తెలియజేస్తున్నాం మీకు. మరి ఓకే. పాల్గొల్లు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సార్, నా పేరు రాజేష్ కుమార్ అండి. జిల్లా యూత్ సెక్రటరీగానే పనిచేస్తున్నాను. ఇక్కడ పాలకొల్లు ఏంటంటే మార్పు కావాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ గుడాల గోపి గారు అత్యధిక మెజారిటీ తోటి గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, పాలకొల్లో రామనాయుడు గారు అంటే అభివృద్ధి చేశారని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. సో అభివృద్ధి చేసిన వ్యక్తిని కోరుకుంటారా, లేదంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే గోపి గారిని కోరుకుంటారా? అంటే అభివృద్ధి అంటే ఏంటంటారు నాకు తెలిసి శ్మశానం కానీ రోడ్డు విషయం కానీ అంటే శ్మశానం చేస్తే అభివృద్ధి జరిగినట్టేనండి. పాలకొల్లు అంతా అభివృద్ధి అంటే ప్రజలకి మేలు జరగడమే అభివృద్ధి అండి. ప్రజలకు మంచి జరగడమే అభివృద్ధి. ప్రజలకి ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అలాగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతున్నారు. దానివల్ల వైఎస్ఆర్సీపీకి 100% ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఓవరాల్గా జగన్ గారే సీఎం కావాలని కోరుకుంటున్నారు. అవునండి. టీడీపీ మార్పు కోరుకుంటారంటారా? టీడీపీ అన్నది అలా ఇంకా భూస్థాపితం ఉండేది, అయిపోయినట్టు అండి ఈసారి అయితే. నాయకులు కూడా చాలా మంది మన వైసీపీలో రావడం చూస్తున్నారు, వస్తున్నారండి. అంటే ఇలాంటి వ్యక్తులు అవునండి దీనిలో రావడం చూస్తుంటే దాని పరిస్థితి మీరు ఏమనుకుంటారు? అంటే ఎంత జగన్ గారు ఎంత పరిపాలన ఎంత బాగుందో కాబట్టి వాళ్ళు మార్పు కావాలని వాళ్ళందరూ రావాలి కోరుకుంటాం. వాళ్ళందరూ వచ్చి జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నారు. ఓకే. మొత్తం మీద మీరు అన్ని పాలకొల్లో కానీ ఆంధ్రలో కానీ వైసీపీ వస్తుందండి. థ్యాంక్ యూ. పాలకొల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? పాలకొల్లో ఇంతకు ముందే అయితే టీడీపీ కంచుకోట అనేవారండి. ఆ కంచుకోటను ఏంటంటే 40,000 మెజార్టీ వస్తుంది, 50,000 మెజార్టీ వస్తుంది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు గుడాల గోపి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఇక్కడికి. ఆయన న్యూ ఫేస్ అవ్వడం ప్లస్ బీసీ సామాజిక వర్గం అవడం, ఈ విధంగా చూసుకుంటుంటే బీసీలు అందరూ ఐక్యతగా ఉండి ఆయనే రావాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ఉన్న 50,000 40,000 మెజార్టీని నెక్ టు నెక్ వరకు తీసుకొచ్చాడనే అభిప్రాయం అయితే ప్రజల్లో కనబడుతుంది. మేమైతే ఒక బీసీగా గోపి గారు రావాలని కోరుకుంటున్నాం.
వాళ్ళు ఎందుకు బీసీగా గోపి గారు అంటే కులం గురించి ఆయన రావాలంటారా, లేదంటే వైసీపీ పెట్టిన పథకాల గురించి ఆయన రావాలంటారా? లేదండి, ముందు నుంచి కూడా ఇక్కడ ఒక నియోజకవర్గం అంతా కూడా ఎప్పుడు చూసినా ఓసీ నియోజకవర్గంగా ఉండేది. కానీ అవకాశం వచ్చింది కాబట్టి బీసీ నియోజకవర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి దాంట్లో ఆ యొక్క కులాలకు ప్రాతిపత్యం ఇచ్చాడు కాబట్టి, ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి అది రావాలనే కోరుకుంటున్నాం. నేనే కాదు, చాలా మటుకు చాలామంది కూడా అణగారిన వర్గాలు అయితే ఏమైంది, మొత్తం బీసీ వర్గాలు అన్నీ కూడా గోపి గారికి సపోర్ట్గా ఉంటాయని భావిస్తున్నాం. టాక్ కూడా అలాగే ఉంది. ప్లస్ నెక్ టు నెక్ ఫైట్ తీసుకొచ్చాడు, 50-40 వేల మెజార్టీ నుంచి నెక్ టు నెక్ ఫైట్ తీసుకొచ్చాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇందులో రామానాయుడు గారు మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అటువంటి హ్యాట్రిక్ని ఆయన పరుగులెట్టిస్తున్నాడంటే గోపి గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన వ్యూహాలకు ఆయనకు ఉన్నాయి, ఆయనే వస్తాడని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలుస్తుంది అంటాం? పాలకొల్లు ఈసారి వైఎస్ఆర్సీపీ. ఎందుకని? గతంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇక్కడ పాలకొల్లో ఈరోజు విజయానికి మూలం. పాలకొల్లో ఇప్పటి వరకు టీడీపీ తప్ప వేరే పార్టీకి అవకాశం ఇవ్వలేదంట. సో మరి రామనాయుడు గారికి ఇప్పుడు నిమ్మల రామనాయుడు గారు అంటే చాలామంది కూడా మంచి అభిప్రాయం ఉంది. సో మరి ఆయన్ని ఢీ కొట్టి వైసీపీ పథకాలు ముందుకెళ్తాయంటారా? ఖచ్చితంగా పథకాలు 2009లో కాంగ్రెస్ ఇక్కడ ఉషారాణి గారు చిరంజీవి గారి మీద విన్ అయింది. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడాల గోపి గారు విజయం సాధిస్తారు. ఓకే, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉందంటారు? ఓవరాల్గా బాగానే ఉంది. ఓటర్లకు వెళ్తుంటే ప్రతి పథకం అందిన, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ పథకం అందింది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని అందరూ కూడా చెప్తున్నారు. ఓకే, గుడాల గోపి గారు స్థానికులు కాదు, ఆయన ముఖపరిచయం కూడా చాలా మంది తెలియదు అని చెప్పి చాలామంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకల్ కాదు, నాన్ లోకల్. మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ కూడా లోకల్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నాన్ లోకల్ కాదు. అలాంటప్పుడు భారతదేశంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేసే హక్కు ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకొల్లో జెండా ఎగరేస్తుంది 24. ఓకే, పాలకొల్లో కొంచెం కులం గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు, దాని గురించి మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు క్యాస్ట్ను కూడా కొంచెం బేస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 2 సార్లు కూడా మరి ఇక్కడ కాపులకి ఇవ్వడం జరిగింది. అలాగే 2014లో బీసీ గౌడ శశిబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి చర్చిపల్లి క్యాండిడేట్కి ఇక్కడ గుడాల గోపి గారికి ఇవ్వడం జరిగింది. రామానాయుడు గారు కూడా ఎక్కువ ఉండేది కూడా చెడుపల్లి వరకే, ఎక్కువ ఓటింగ్ అంతా కూడా టీడీపీకి ఉండేది. ఈసారి మార్పు అయితే కనిపిస్తుంది. ఓకే, మొత్తం మీద పాలకొల్లో మార్పు కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా 100%. థ్యాంక్ యూ.